శ్మశానం మళ్లీ నిశ్శబ్దంగా మారింది. గాలి చల్లగా వీచింది. ఎక్కడో దూరంలో కుక్కలు మొరుగుతున్నాయి. రాజు విక్రమార్క భుజంపై బేతాళను మోస్తూ ముందుకు నడుస్తున్నాడు. బేతాళ తలక్రిందుగా వేలాడుతూ నెమ్మదిగా నవ్వాడు. రాజా, నువ్వు సత్యం గురించి చాలా మాట్లాడుతున్నావు. కాని సత్యం కోసం నువ్వెంత దూరం వెళ్ళగలవు? విక్రమార్క మౌనంగా నడుస్తూనే ఉన్నాడు. నేనే మీ బేతాళ. కథ మొదలవుతోంది. నచ్చితే ఒక లైక్, మీ ఆలోచన కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మీ పేరే నా మాటల్లో వినిపిస్తుంది. బేతాళ మీకోసం ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తాడు. విను రాజా, ఇప్పుడొక రాజు కథ చెబుతాను. అతని పేరు సత్యపాలుడు. ఒక సుసంపన్నమైన రాజ్యం. పంటలు పండుతున్నాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ రాజ్యానికి రాజు సత్యపాలుడు. అతనిచ్చిన మాట ఎప్పుడూ తప్పడు. అబద్ధం చెప్పడం అతనికి తెలియదు. ప్రజలతన్ని దేవుడిలా భావించేవారు. ఒకసారి ఒక వృద్ధ మహిళ తన సమస్య చెప్పింది. నాకు న్యాయం కావాలి రాజా. అతను వెంటనే ఆమెకు సహాయం చేశాడు. ఆ రోజు ప్రజల విశ్వాసం మరింత పెరిగింది. మంత్రులు, పండితులు అందరూ ఉన్నారు. రాజు గంభీరంగా అన్నాడు, నా దగ్గరకు ఎవరు వచ్చినా వారి కోరిక నెరవేర్చుతాను, ఎంత కష్టమైనా. మంత్రులు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇది ప్రమాదకరం అని అనుకున్నారు. కాని ఎవ్వరూ ఎదురు చెప్పలేదు. కొన్ని రోజులు గడిచాయి. ఒక రాత్రి వానగాలి మధ్య రాజసభ తలుపులు తెరుచుకున్నాయి. ఒక అపరిచితుడు లోపలికి నడిచాడు. కళ్లలో మెరుపు, స్వరం గంభీరంగా, రాజా, నీ మాట గుర్తుందా? రాజు ధైర్యంగా అడుగు అన్నాడు. అపరిచితుడు నెమ్మదిగా అన్నాడు, నీ కుమారుడిని నాకు బలి ఇవ్వు. ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం. రాణి ఊపిరి ఆగినట్టయింది. మంత్రులు భయంతో నిలబడ్డారు. రాజు అంతర్మథనం. రాజు మనస్సులో యుద్ధం మొదలైంది. నేను తండ్రిని, నేను రాజును. అతని కళ్లల్లో నీరు తిరిగింది. రాణి ముందుకు వచ్చి, మహారాజా, సత్యం కోసం మనం బ్రతుకుతాం. కాని మన కొడుకు లేకపోతే ఈ జీవితం ఎందుకు? రాజకుమారుడు నెమ్మదిగా ముందుకొచ్చాడు. అతని స్వరం శాంతంగా ఉంది. తండ్రి, మీరు నాకు జీవితమిచ్చారు. కాని మీరు సత్యాన్ని కోల్పోతే మీరు నేర్పిన విలువలు నశిస్తాయి. నేను సిద్ధం. రాజు చేతిలో ఖడ్గం. గాలి బలంగా వీచింది. రాణి ఏడుపు, ప్రజల కేకలు, మంత్రుల భయం. రాజు కళ్ళు మూసుకున్నాడు. ఒక్కసారిగా వెలుగు పుట్టింది. అపరిచితుడు దేవుడిగా మారాడు. దేవుడు, రాజా, నువ్వు సత్యాన్ని కాపాడావు. కాని నీ హృదయం విరిగినా కూడా ఇది నిజమైన ధర్మం. రాజకుమారుణ్ణి ఆశీర్వదించాడు. శ్మశానం తిరిగి కనిపించింది. రాజా, ఇక్కడ ఎవరు గొప్పవారు? సత్యం కోసం నిలిచిన రాజా, ప్రేమతో ఏడ్చిన రాణి, లేక ప్రాణం అర్పించడానికి సిద్ధమైన కుమారుడా? విక్రమార్కన్నాడు. సత్యం చెప్పడం గొప్పది, ప్రేమ చూపించడం గొప్పది. కాని స్వార్థం లేకుండా ప్రాణం కూడా ధర్మానికి అర్పించడం, అది అత్యున్నత గొప్పతనం. కుమారుడే గొప్పవాడు. బేతాళం మెల్లగా నవ్వాడు. రాజా,
నీ సమాధానం సరైనదే. కాని ఈ లోకంలో ఎంతమంది ఇలా చెయ్యగలరు? బేతాళ మళ్లీ చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమార్క తిరిగి నడవడం ప్రారంభించాడు.